జరిగేది కాదు. ఇప్పుడు మండల పూజలకే ఇంత ఇబ్బందికరంగా ఉంటే రేపు మకర వేళకు ఇంకా లక్షల సంఖ్యలో అయ్యప్ప స్వాములు తరలి వచ్చేది ఆరంభంలోనే ఈ విధంగా ఉంటే ముందు ముందు చాలామంది అయ్యప్పలు ఉభయ రాష్ట్ర ప్రజలతో పాటు యావత్ దేశం నుంచి వచ్చే అయ్యప్ప స్వాములు భయపడుతున్నారు శబరిమలకి రావడానికి. ఎందుకంటే ఎవరికైనా ఇన్ని గంటల లైన్లో నిలబడము, అదేవిధంగా మంచినీరు, మీరు పంబా నుంచి సన్నిధానంకి వెళ్ళే దారిలో ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి, అక్కడ ఏ రకమైన శానిటరీ వ్యవస్థ ఉంది, అదేవిధంగా అక్కడ మంచినీటి సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు వాటి వల్ల చిన్న చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు లక్షల మంది శబరిమలకు వస్తుంటే ఆ ఇంట్లో ఉన్న కుటుంబాల పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించండి. భయం అవుతుంది. మేము ఎన్ని సంవత్సరాలుగా సీనియర్ అయ్యప్పలము, మేము శబరిమలకు వెళ్తున్నా కూడా మా టర్మ్ వచ్చేవారికి అక్కడ ఎన్ని గంటలు నిలబడాల్సి వస్తుందని చెప్పి మా భయం మాకే ఉంది. ప్రతి అయ్యప్ప స్వామి భయం పడే విధంగా ఉంది. స్వామిని దాదాపు మేము మండల కాల దీక్షలు చేసి ఎంతో పవిత్రంగా కొలిసి సాక్షాత్తు ఆ స్వామి అనుగ్రహం కోసం శబరికొండకు వస్తుంటే మాకు ఇలాంటి బాధలు, చీదరింపులు, చీత్కరాలు. ఒక పోలీసు వాళ్ళైతే ఇరుముడి పట్టుకున్న స్వామిని, ఎత్తుకున్న స్వామిని ఇట్లా మెడబట్టి నువ్వు తోసేస్తున్నారు. అంటే ఏ రకంగా మీరు అయ్యప్పలను ట్రీట్ చేస్తున్నారు? ఈరోజు కేరళ ప్రభుత్వం కానీ, కేరళలో ఉన్న ప్రజలు కానీ వాళ్ళందరూ కూడా బతుకుతున్నారంటే లక్షలాదిగా అయ్యప్పలు మీకు మా ఇరుముళ్ళ ద్వారా హుండీలో వేసిన డబ్బులు, అదేవిధంగా మేము సకల సౌకర్యాలు మీరు ఏర్పాటు చేస్తారనే ఒక నమ్మకంతో అక్కడ హుండీలో లక్షలాది రూపాయలు మేమందరం వేస్తున్నాము. అవి దాదాపు పోయిన సంవత్సరం చూసుకున్నట్టయితే 480 కోట్లకు పైగా హుండీ ఆదాయం వచ్చింది. ఇవి కాక సేవలు ఇవన్నీ కూడా, అదేవిధంగా అరవణ ప్రసాదం. ఈరోజు బాధ అనిపిస్తుంది ఏంటంటే అరవణ ప్రసాదం తయారు చేసే సంస్థ ఆ మధ్యకాలంలో ఒక ముస్లింలకు చెందిన సంస్థ. సో మీరు అలాంటి వారికి అరవన్నం ఇచ్చేది ఎందుకని చెప్పి ఆ మధ్య మేము దానిపైన కూడా తీవ్రంగా మేము ఖండించి దానిపైన ట్రావెన్కోర్ బోర్డు కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఈ ప్రసాదాలు కొంటున్నాం కదా, ఈ ప్రసాదాలు స్వామివారికి నివేదన పెడుతున్నారా? స్వామివారికి నివేదన పెట్టిన ప్రసాదాలే అయ్యప్ప స్వాములకు ఇవ్వాలి అని ఆ మధ్యకాలంలో అది జరగలేదు. మేము దాని విషయంలో ట్రావెన్కోర్ బోర్డు గారికి తెలంగాణ అయ్యప్ప జేఏసీ నుంచి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి, అప్పుడు చీఫ్ సెక్రటరీ గారిని కూడా శాంతా కుమారి మేడంని కూడా వారిని కూడా కలిసి వారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అమ్మ, మాకు ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన అయ్యప్పలకు అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు, దయచేసి అక్కడ మాకు సౌకర్యాలు కల్పించండి, ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ మన రాష్ట్రం నుంచి లక్షలాదిగా అయ్యప్పలు పెడుతున్నప్పుడు వారి రక్షణ అనేది మన తెలంగాణ ప్రభుత్వం కూడా వాటిపై చర్యలు తీసుకోవాలని మేము ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. అది మాకు తెలిసి బుట్టదాఖలు అయినట్టే ఉంది. కానీ ఎప్పుడో ఏదో జరిగినాక రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ మీరందరూ స్పందించే కంటే ముందే అయ్యప్పలకు జరుగుతున్న ఈ ఇబ్బందులను మీరు అక్కడ కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ట్రావెన్కోర్ బోర్డుకు తెలియజేసి మీరు స్వాములకు జరుగుతున్న ఇబ్బందులపై మీరందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ ఇబ్బందులతో తెలుగు రాష్ట్రాల ప్రజలు కొందరికి తెలుగు తప్ప వేరే భాష రాదు. అలాంటి వారికి అక్కడ చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఎందుకు మన తెలంగాణ రాష్ట్రం నుంచి అక్కడ ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ను ఒక అధికార గణాన్ని అక్కడ మీరు పెట్టి అక్కడ మాకు కావాల్సిన సదుపాయాలు ఎందుకు ఏర్పాటు చేయకూడదు? ఉభయ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రం నుంచి కానీ అక్కడ ఒక టీం ఉన్నట్టయితే మాకు అక్కడ మా అయ్యప్పలకు ఏదైనా అసౌకర్యం కలిగినా, ఏదైనా ఇబ్బంది జరిగినా, మొన్న హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు, వారికి కమ్యూనికేషన్ అక్కడ ఏ హాస్పిటల్ తీసుకోవాలి, వారికి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి, వారి పరిస్థితులు ఏందో, ఒక చిన్న మణికంఠుడు తప్పిపోయినా, ఒక వృద్ధురాలికి ఏదైనా ఇబ్బంది జరిగినా ఆ కమ్యూనికేషన్ ఎవరు ఇవ్వాలి? మేము ఎవరిని అప్రోచ్ కావాలో కూడా తెలియదు. మా సీనియర్లు అంటే ఎవరినో అప్రోచ్ అవుతాం తెలుస్తుంది. తెలియని వాళ్ళు కన్యస్వాములు, కతిస్వాములు ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి శబరిమలకు వస్తున్నారు, కష్టపడి వస్తున్నారు. అలాంటి వారి పరిస్థితి ఏందండి? ఒక్కసారి నేను తెలంగాణ ముఖ్యమంత్రి గారికి కానీ, ఇక్కడున్న ప్రభుత్వ యంత్రాంగానికి కానీ, నేను అందరి ఈ బ్యూరోక్రాట్స్లకు కూడా నేను తెలియజేస్తున్నాను, మీరు మా యొక్క రక్షణ అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం లేదా? ఒక అయ్యప్ప స్వామికి ఏదో సంఘటన జరిగిన రోజు మీరు రియాక్ట్ అయ్యే ముందు మీరు అంతకు ముందే మాకు జరుగుతున్న ఇబ్బందులను పట్టించుకొని, ముఖ్యమంత్రి గారు మీరు దయచేసి ఆలోచించండి, లక్షలాదిగా ఇక్కడ
అన్ని పార్టీల వాళ్ళు అయ్యప్ప మాల వేసుకుంటున్నారు, అన్ని కులాల వాళ్ళు అయ్యప్ప మాల వేసుకుంటున్నారు. పిల్లలు, మహిళలు, మొత్తాన్ని వృద్ధులు ఇంతమంది అయ్యప్ప మాలలు వేసుకొని చూడండి, ఆ లైన్లలో చూస్తే ఎంత బాధాకరం చూడండి. ఒక్కొక్కరు ఆ లైన్లలో అన్ని గంటలు నిలబడి ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో నీళ్లు కూడా ఎండిపోతున్నాయి. వారికి మంచినీటి సౌకర్యం లేదు, వారికి బాత్రూమ్స్ ఫెసిలిటీ లేదు. అన్ని గంటలు నా స్వామిని చూడాలని ఎంత ఓర్పుతోని మేము 41 రోజు దీక్షలు చేసిన తర్వాత మాలో చాలా ఓర్పు సహనం వస్తుంది. అంత ఓర్పు సహనంతో అన్ని గంటలు నిలబడి మేము వెళ్తున్నప్పుడు మాకు ఇచ్చే ట్రీట్మెంట్ ఇదేనా? ఒకసారి ఆలోచించండి. సౌకర్యాలు మీరు చేస్తున్నారు కాదనడం లేదు, కానీ ఇంకా మెరుగైన సౌకర్యాలు చేస్తే ఇలాంటి ఇబ్బందులు జరగవు కదా. స్వాములకు జరుగుతున్న ఇబ్బందులు మీరు స్వామి ఒక మాట, మన ప్రభుత్వాలకి బాధ్యత ఉన్నమాట వాస్తవమే, కానీ కేరళ సర్కారుకి మన ఆదాయంతోనే ఆ దేవస్వం బోర్డు కానీ లేకపోతే కేరళ సర్కార్ కానీ, కేరళలో ఇప్పుడున్నది కమ్యూనిస్ట్, వాళ్ళు మన ధర్మాన్ని ఏమైనా తప్పుదోవ పట్టించడానికి ఏమైనా ప్రయత్నం అంటే ఈ పరిస్థితులు చూస్తే వాస్తవంగా మాకు అనిపిస్తున్నాయి ఏంటంటే ఈ కమ్యూనిస్ట్ ప్రభుత్వం కాబట్టి మాకు సరైన రీతిలో సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తలేమో అనిపిస్తారు. ఈ మధ్యనే మన ట్రావెన్కోర్ బోర్డుకు జయకృష్ణ గారు వారు ప్రభుత్వ అధికారిగా చీఫ్ సెక్రటరీ గారు వారు పనిచేశారు. అయితే వీరు వచ్చినాక కూడా ఇంకా పరిస్థితి ఇలాగే ఉంటే రాబోయే రోజుల పరిస్థితి ఏంటి అంటే వాస్తవంగా మీకు చేత కాకపోతే కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పండి. మొన్న ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా అక్కడ రావడం జరిగింది. ఎప్పుడు ఏ విపత్తు జరుగుతుందని కేంద్రం నుంచి కొన్ని బలగాలు రావడం జరిగింది. అయితే వీటన్నిటికంటే ముందు కేరళ ప్రభుత్వానికి ట్రావెన్కోర్ బోర్డుకు మధ్యన ఒక సరి అయిన అవగాహన లేకపోవడం, ఎంతమంది భక్తులు రావాలి, ఏ విధంగా వారిని మనం ట్రీట్ చేయాలనేది వారికి ఏ రోజు. ఇంకో విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంతకుముందు నీలక్కల్లోనైనా అట్లీస్ట్ అన్నదానం భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి వారు అక్కడ అన్నదానం చేసేవారు. నీలక్కల్లో వాహనాలు పెట్టిన తర్వాత మీరు అక్కడి నుంచి శబరిమల కొండకు ప్రైవేట్ వాహనాల అనుమతి ఇవ్వడం లేదు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులలో మాత్రమే వెళ్ళాలి. ఆ సమయంలో ఒక్కొక్క రోజు మేము అక్కడ ఉన్నప్పుడు మాకు ఆహారం లేదు. హోటల్ మీరు వ్యాపారం చేస్తున్నారు, అయ్యప్పలతో వ్యాపారం చేస్తున్నారు, తింటే హోటల్లో తినాలి. ఇంతకుముందు గడిచిన ఒక 5-6 సంవత్సరాల ముందు అక్కడ అన్నదానాలు చేసేవారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన వాళ్ళతో పాటు తమిళనాడుకు చెందిన వాళ్ళు కూడా ఎంతోమంది అన్నదానాలు చేసేవారు. ఇప్పుడు ఎక్కడ అన్నదానాలు చేసే అవకాశం లేకుండా చేశారు. కారణం వ్యాపార దృక్పథంతో. అక్కడ వ్యాపారాలు టెండర్లతోని వారికి డబ్బులు ఇచ్చి అక్కడ వ్యాపారస్తులు ఆ షాప్స్ తీసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం అక్కడే తినాలి. అక్కడ తింటున్న ఆహారంలో ఎంత అంటే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొబ్బరి నూనె తినరు. అలాంటి కొబ్బరి నూనెతో చేసిన ఆహారం, అది కూడా క్వాలిటీ లెస్ ఆహారము, అన్నమో రామచంద్ర అని తినాల్సిన దౌర్భాగ్యం ఏర్పడుతుంది. అదే మీరు మాకు అన్నదానాలకు అవకాశం ఇస్తే ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ముందుకు వస్తారు, ఎన్నో రకాల సేవలు చేస్తారు. మంచినీటి సేవనే కానీ, ఆహార వసతులే కానీ, ఎన్ని రకాల సేవలైనా చేయడానికి మన భారతదేశంలో చాలా స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. వారికి అవకాశం ఇవ్వడం లేదు. ఈరోజు అన్నదానం చేయాలన్నా కానీ దాదాపు నీలక్కల్కు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న నారాయణ తోట దగ్గర అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం వారు అంత దూరంలో, అది కూడా కోర్టు పర్మిషన్ తీసుకొని అన్నదానం చేస్తున్నారు. నిజంగా ఎలా మేము అక్కడికి వెళ్తే నిజంగా ఒక రకమైన భయం ఏర్పడుతుంది. సరే అక్కడి వరకు వస్తున్నాం, వర్చువల్ క్యూ టికెట్స్, ఆన్లైన్ క్యూ టికెట్స్ తీసుకొని నీలక్కల్కి రావడానికి అక్కడ ఆర్టీసీ వాళ్ళు కేఎస్ఆర్టీసీ బస్సులు ఉంటాయి. గంటల తరబడి నిలబడడం ఆ బస్సులలో, కింద ఎన్నో గంటలు నిలబడిన తర్వాత బస్సులో ఎక్కడం. బస్సులు ఎక్కిన ఈ మధ్యకాలంలో ఒక 2 days బ్యాక్ జరిగిన సంఘటన, ఒక పాప తప్పిపోయింది, బస్సులో ఎక్కలేదని చెప్పి ఆ తండ్రి అరిస్తే మా పాప ఎక్కలేదని బస్సును ఆపే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న డ్రైవర్ కేఎస్ఆర్టీసీ రూడ్గా ప్రవర్తించి వారిపైన చేయి చేసుకోవడం జరిగింది. అప్పుడు మన అయ్యప్పలందరూ కూడా రియాక్ట్ అయ్యి అక్కడ కూర్చొని ధర్నా చేయడం జరిగింది. అప్పుడు దిగివచ్చి వాళ్ళకు క్షమాపణ చెప్పి, అంటే ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? మీరు అక్కడ ఎవరైతే సిబ్బందిని పెడుతున్నారో, కేరళ ప్రభుత్వం అక్కడ సిబ్బందిని పెడుతున్నారో వాళ్ళకు సరైన ట్రైనింగ్ ఇవ్వండి. ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా చాలా రూడ్గా ప్రవర్తిస్తున్నారు. మీరు అయ్యప్ప మాలలు వేసుకునే కేరళ పోలీసు వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంతకుముందు మమ్మల్ని ఎన్ని రకాల ఇబ్బందులైన ప్రేమతోని, ఆప్యాయతోని స్వామి దగ్గరికి దర్శనానికి తీసుకెళ్లేవారు పట్టుకొని. మరి అలాంటిది ఈరోజు ఇంత రూడ్గా బిహేవ్ చేస్తున్నారంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ ప్రభుత్వము
ఈరోజు సరి అయిన పోలీస్ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో ఆ 18 శబరిమల సన్నిధానం ప్రాంతంలో మీరు అలాంటి వారికి అవకాశం ఇవ్వండి. మాల వేసుకున్న పోలీస్ వారికి ఇస్తే వారికి అయ్యప్ప దీక్షా విధానం తెలుస్తుంది కాబట్టి, అయ్యప్పలతో ఏ విధంగా ట్రీట్ చేయాలనో వారికి తెలుస్తుంది కాబట్టి అలాంటి వారిని ఏర్పాటు చేయండి. ఇప్పుడు కేఎస్ఆర్టీసీ బస్సులో కానీ అలాంటి వాళ్ళు కూడా డ్రైవర్లు ఉన్నారు. అలాంటి వారిని హిందువుల మనోభావాలను దెబ్బతినే విధంగా ఉండకుండా గౌరవించే వారిని అట్లీస్ట్ మీరు ఒక ట్రైనింగ్ చేయండి. వాళ్ళందరికీ కూడా మీరు ఆదేశాలు ఇవ్వండి. ప్రభుత్వ యంత్రాంగం చెప్పండి. వివిధ రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి అతిథులు